వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇన్ జనరల్గా ఇల్లు కట్టి చూడండి అనే పెద్దలు చెప్పే సామెత అందరు గుర్తుకొచ్చింది కదా. సో అది నేను మళ్ళీ రిపీట్ చేయాలనుకోవట్లేదు. కానీ ఇల్లు కట్టడం అంటే పెద్ద టాస్క్. కానీ అట్లాంటి టాస్క్ని వచ్చే కొత్త టెక్నాలజీతో చాలా ఈజీగా మార్చేస్తారు. ఇంకా చెప్పాలంటే ఇల్లు కట్టడం కాదు, ఇల్లు ఆర్డర్ ఇస్తే చాలు మన గుమ్మం ముందు తెచ్చి పెట్టేస్తారు. లేదు మనం ఏదైనా సైట్ చెప్తే అక్కడ విత్ ఇన్ 2 డేస్లో ఫిట్ చేసి పెట్టేస్తారండి. కంటైనర్ హౌసెసే కదా అనుకుంటున్నారేమో, కానీ కంటైనర్ హౌసెస్ కాదు, ఫోల్డబుల్ హౌసెస్. మనకు వద్దనుకున్నప్పుడు మడత పెట్టుకొని మళ్ళీ పక్కన పెట్టేసుకోవచ్చు అనమాట. సో దాని గురించి సంతోష్ గారు ఉన్నారు, మనతో మాట్లాడదాం. నమస్తే అండి. సో చాలా ఈజీ చేసేసారు మీరు ఇల్లు కట్టడం అనేది. సో ఏంటి ఒకసారి మాకు చూపించండి. ఇది ఫోల్డబుల్ హౌసెస్ అంటారు. ఇది ఏంటంటే మీకు అంటే రేపు పొద్దున్న క్యారింగ్కి ఎక్కడైనా షిఫ్ట్ చేసుకోవడానికి గిట్లా ఈజీగా ఉంటుంది అనమాట. ఇది ఫోల్డ్ చేస్తే ఓపెన్ చేస్తే ఈ సైజ్ లో వస్తుంది. ఫోల్డ్ చేసినప్పటికి చాలా చిన్నగా ఈ సైజ్ కి వస్తుంది అనమాట. అంతే అంతే. ఇన్ జనరల్ గా కంటైనర్ హౌసెస్ విన్నాం, వద్దనుకుంటే అక్కడ నుంచి మూవ్ అవ్వడం అనేది. కానీ ఇప్పుడు మూవ్ అవ్వడం కాదు, ఏకంగా మడత పెట్టి పక్కన పెట్టేసే పరిస్థితి. సో ఏంటి టెక్నాలజీ ఏంటి? ఇదంతా ప్రీఫ్యాబ్ హౌసెస్ అంటారు. దీని మెటీరియల్ అంతా జిఐ పఫ్ సీట్ తో వస్తుంది. ఇది కొంచెం ఫోల్డబుల్ లోనే కొంచెం రిచ్ లుక్ కూడా ఉంటది. మీకు ఎక్కువ ఫారిన్ కంట్రీస్ లోని చూసుకుంటే ఇదే మోడల్స్ ఉంటాయి మీకు. ఫారెన్ కంపెనీ మోడల్స్ అన్ని ఇప్పుడు హైదరాబాద్ తీసుకొచ్చేసారు. అయితే చలో అయితే మనం కూడా లోపలికి వెళ్ళి చూసేద్దాం అసలుకి ఈ హౌస్ స్పెషాలిటీ ఏంటి అనేది. సంతోష్ గారు చూపిస్తారా ఇల్లు? ఇది హాల్ కమ్ కిచెన్. కిచెన్ వస్తుంది, ఇది హాల్ వస్తుంది. సో ఒక్కసారి హాల్ చూడండి. ఫోల్డబుల్ హౌస్ అనేది ఏదో చిన్నగా ఉంటుంది అనేది కాదు, మంచి స్పేసే ఇచ్చారు. అక్కడ ఒక సోఫా అండ్ టేబుల్ ఏర్పాటు చేసుకునేట్టు. అండ్ ఇక్కడ వచ్చేసి ఓపెన్ కిచెన్ కాదు, ఒక స్టైలిష్ మోడల్ కిచెన్ లాగా ఉందన్నమాట. ఇన్ జనరల్గా నార్మల్ కిచెన్లో మనం ఇల్లు కట్టుకున్నా కూడా ఇంత స్టైలిష్గా ఉండదేమో, అంత స్టైలిష్గా ఇచ్చారు. సో ఈ కిచెన్ స్పెషాలిటీ ఏంటండి? కిచెన్ మనకి రెగ్యులర్ కిచెన్ లాగే ఉంటుంది. దీని పైన ఇప్పుడు రెగ్యులర్ స్టోన్ గేట్ వాడతాం కదా, ఈ పైన స్టోనే, కిందంతా కబోర్డ్ సిస్టమ్స్. సో ఇవన్నీ కబోర్డ్సా? కబోర్డ్స్. చూసారా ఎంత మంచి కబోర్డ్స్ కూడా ఇచ్చేసిండ్రు. సో ఇవన్నీ కబోర్డ్స్. అండ్ దీంతో పాటు ఇక్కడ పైన కూడా కొన్ని కబోర్డ్స్ ఇచ్చేసిండ్రు. అండ్ ఇదేమో షింక్. సో షింక్ కూడా ఇదేంటి, షింక్లో కూడా పార్టీషన్ ఇచ్చినట్టున్నారు. 2-way సింక్ అనమాట. ఓకే. చూసారు ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా కిచెన్. ఆడవాళ్ళకి చాలా మందికి కిచెన్ ఎట్లా ఉంది అనుకుంటారు ఇంట్లో, అందుకనే ఫస్ట్ నేను కిచెన్ ఇంట్రడ్యూస్ చేశాను. సో ఇదేంటండి? బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్. ఓకే. సో బెడ్రూమ్ ఒక్కసారి విజువల్స్లో చూసేద్దాం బెడ్రూమ్ని. సో బెడ్రూమ్ అండ్ మంచి వెంటిలేషన్ ఉంది, సూపర్ వెంటిలేషన్. రూమ్ మొత్తం కూడా అటు హాల్, లివింగ్ ఏరియాలో చూసుకున్న మంచి వెంటిలేషన్ ఉంది. అండ్ దాంతోపాటు కిచెన్లో కూడా ఎగ్జాస్ట్ లేకుండానే మంచిగా ఒక 2 విండోస్ ఇచ్చేసారు. అండ్ ఇది వచ్చేసి బెడ్రూమ్ అనమాట. సో ఇది ఇక్కడ 2 బెడ్రూమ్స్ ఉన్నాయి. సో ఇది ఒక బెడ్రూమ్ చూస్తున్నాం కదా, మంచిగా బెడ్ క్వాట్ సరిపోయేంత కూడా మనం వేసుకోవచ్చు. కింగ్ సైజ్ బెడ్ వేసుకునే అంత స్పేస్ అయితే ఉంది. అండ్ ఇది డోర్ ఇచ్చేసిండ్రు. అండ్ దీంతో పాటు ఇంకొకటి కూడా ఉంది, చిల్డ్రన్ బెడ్రూమ్. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అంట. అబ్బా, పిల్లలు కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. సో ఇది బెడ్రూమ్. అండ్ దీనికి సంబంధించిన లైటింగ్ ఫెసిలిటీ ఎట్లా ఉంది? ఇన్ జనరల్గా మనకి ఇల్లు కట్టుకున్నాం అనుకో, ఫాల్ సీలింగ్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్ లైట్స్ అట్లా ఎవరి చాయిస్తో వాళ్ళు ఉంటారు. కానీ ఇక్కడ కూడా అట్లాంటిది ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. సో ఈ లైటింగ్ స్పెషాలిటీ ఏంటండి? హ్యాస్టేజ్ ఆఫ్ ఫాల్ సీలింగ్తో మనం చేసుకుంటే ఎట్లా ఉందో అంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అంతే ఎల్ఈడి లైట్స్. ఎల్ఈడి డిజైన్ వేరే మోడల్ అనమాట. ఇది వాష్రూమ్ వస్తుంది. ఓకే, ఇక్కడ వాష్రూమ్స్. సో వాష్రూమ్ కూడా మనకి ఏదో చిన్నగా ఇరుగ్గా కాకుండా కొంత స్పేషియస్గా నేర్చురు. ఒక పక్క మనం వాష్ బేసిన్ అండ్ ఇంకో వైపు అయితే మనకి వాష్రూమ్ కూడా ఇచ్చేస్తున్నారు అనమాట. అండ్ ఆ వాష్రూమ్లో కూడా 2 డోర్స్ కనిపిస్తున్నాయి. ఇది ఒక డోర్ కదా, గ్లాస్ డోర్ ఇది ఒకటి ఉంది కదా. అండ్ దీంతో పాటు ఇది ఒక స్లైడర్ డోర్ ఇచ్చేసారు అనమాట. బాత్ ఏరియా.
ఇది బాత్ ఏరియా. సో ఇట్లా ఒక 2 డోర్స్తో చాలా బ్యూటిఫుల్గా అయితే చేసారు. మరి దీని కాస్ట్ ఎంత అని కనుక్కోవాలనిపిస్తుంది. అండ్ దాంతోపాటు మనం ఎట్లా ఆర్డర్ చేయాలి, ఇట్లాంటి ఈ ఫోల్డబుల్ హౌస్ కావాలి అంటే ఎట్లా కాంటాక్ట్ కావాలి, ఇట్లాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. సో చూసే కస్టమర్స్కి కావాలి అని అనుకున్నప్పుడు ఎట్లా కమ్యూనికేట్ కావాలండి? జనరల్గా మన లొకేషన్ అయితే ఇక్కడ ఉప్పల భగవతిలోనే ఉంది. మా కాంటాక్ట్ నెంబర్ అంతాను ఉంటాయి. ఒకసారి కాంటాక్ట్ అవుతే మేము డీటెయిల్స్ అన్ని చెప్తాం. ఓకే, సీ బాక్స్ హోమ్స్ అట. ఇంకెవరికైనా నచ్చింది లేదంటే దీనికోసం ఇంకొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే రావచ్చు. సో ఇప్పటికైతే మనం ఇదైతే ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం కదా, ఇంకేమి మనకి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్న వాళ్ళ కోసం సరే ఇన్ జనరల్గా బెడ్రూమ్కి వచ్చేసరికి బెడ్తో పాటు కొన్ని కబోర్డ్స్ ఉండాలి అని అనుకుంటాం, కొన్ని క్లోత్స్ స్టోర్ చేయాలి అని అనుకుంటాం. సో అది ఇక్కడ పాసిబుల్ పెట్టుకోవచ్చు. ఓకే, సో దీంతో పాటే వస్తుందా? అంటే ఇప్పుడు కొంత మనం డిజైన్ చేసుకోవాలి అని అనుకుంటాం. సో డిజైన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మాకు ఇక్కడ షెల్ఫ్స్ కావాలండి, అరేంజ్ చేసి ఇస్తారా? లేదంటే మాకు ఇక్కడ కబోర్డ్ కావాలి అంటే అది కూడా అరేంజ్ చేసి ఇస్తారు. ఇప్పుడు మన కిచెన్ లో కబోర్డ్స్ వచ్చాయి, అవి దీనికే ఫిక్స్ అయ్యాయి కదా. అలాగే ఇక్కడ కబోర్డ్స్ అంటే కబోర్డ్స్ చేసుకుని స్పేసెస్ కొంచెం తక్కువ ఉంటుంది, స్పేస్ కొంచెం తక్కువ ఉంటుంది, కబోర్డ్ అనేది ఆక్యుపై చేస్తుంది. ఓకే, సో అట్లాంటి ఆప్షన్. సో ఈ విండో ఏంటండి? విండో ఇదంటే మస్కిటో మెస్ అండి. ఇది మెష్ కూడా సూపర్. మీకు మస్కిటో మెస్సెస్ అన్నీ వస్తాయి. మీకు బయటికి గ్రిల్ కావాలనుకున్నా గ్రిల్ కూడా చేసిస్తాం దీనికి. అంటే ఇన్సైడ్ గ్రిల్ అవ్వదు, బయటనే ఇంకా గ్రిల్స్ ఏవైనా బయటే ఉంటాయి కాబట్టి. సో మరి అది కూడా రస్ట్ ఫ్రీ చేసిస్తాం. రస్ట్ ఫ్రీ చేసిస్తాం. సో ఏదైనా రస్ట్ ఫ్రీ, వాటర్ ప్రూఫ్. సూపర్ అండి. సో ఈ 2 విండోస్ కూడా అట్లాంటి మెష్ ఫెసిలిటీ అనేది ఇచ్చారు. సో కావాలి విండోస్ కాదు, మొత్తం అన్ని విండోస్ కి వస్తాయి మీకు. అవునా? సో ఇంట్లో ఉండే అన్ని విండోస్ కి కూడా. ఓకే, అండ్ కబోర్డ్స్ కావాలి అనుకునే వాళ్ళ కోసం స్పెషల్గా కబోర్డ్స్ కూడా చేసిస్తారట. అండ్ గీజర్ ఎవరైనా పెట్టుకోవాలి అని అనుకుంటే గీజర్ ఆల్రెడీ మేము ఇస్తాం. గీజర్ ఏదో ఉన్నది ఇంత అంటే హౌస్ లో కూడా మినీ గీజర్ ఏర్పాటు చేశారు. సో షవర్ బాత్ కూడా ఉందండి. గీజర్ మాత్రమే కాదు, ఈవెన్ షవర్ బాత్ కోసం కూడా అట్లాంటి అరేంజ్మెంట్స్ అయితే చేసేసారు. అండ్ ఇక కిచెన్ గురించి ఇంకొంత డీటెయిల్గా తెలుసుకుందాం. సో కిచెన్ ఇన్ జనరల్గా గ్యాస్ స్టవ్ యూస్ చేస్తుంటాము, అండ్ దాంతోపాటు ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ ఉంటారు. సో ఇక్కడైతే ఎగ్జాస్ట్ ఫ్యాన్ అవసరమే లేదనుకుంటా. అవసరం లేదు, కావాలనుకుంటే ఎక్కడైనా పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. సో ఆప్షన్ కూడా ఇచ్చేస్తారు. ఆప్షన్ కూడా అంటే కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి చేసేవచ్చు. ఓకే, అండ్ కిచెన్కి వచ్చేసరికి స్టోరేజ్ కొంచెం ఎక్కువ ఉంటుంది మిగతా రూమ్స్తో పోలిస్తే. అండ్ ఫ్రిడ్జెస్ ఇట్లాంటివన్నీ కూడా, వాషింగ్ మిషన్స్ ఇవన్నీ రెగ్యులర్గా ఎవరైతే ఇల్లు ఉంటారో ఇవన్నీ కూడా ఉంటుంది. సో ఆ వెయిట్ ఏం కాదు? వెయిట్ ఏం కాదు, దీని యాక్చువల్ వెయిట్ 4 tons వెయిట్ ఉంటుంది. ఇది 4 tons హౌస్ మొత్తం 4 tons వెయిట్ ఉంటుంది. ఓకే, సో ఏ ఇబ్బంది అయితే ఏం లేదు. డన్. సో ఇదే హౌస్ బుక్ చేసుకున్న తర్వాత ఎన్ని డేస్లో ఇస్తారండి? 1 month మినిమం టైం పడుతుంది. ఓకే, సో మరి మెటీరియల్ అంతా ఎక్కడి నుంచి తీసుకుంటారు? మెటీరియల్ అంతా మనకి బయట నుంచి ఇంపోర్ట్ అవుతుంది. ఇంపోర్టెడ్ మెటీరియల్ ఇదంతా? ఇక్కడ లోకల్ మెటీరియల్ ఏం లేదు. ఓకే, అంతా ఇంపోర్ట్ చేసుకుంటాం. ఓకే, సో మరి ఇంపోర్ట్ చేసుకోవడం ఇదంతా మీరు సెట్ చేసిన తర్వాత మళ్ళీ కస్టమర్ దగ్గరకు వచ్చి మళ్ళీ అదంతా అక్కడ సెట్ చేయాలంటే అంటే అదొక 2 to 3 days టైం పడుతుంది. ఫోల్డబుల్ అనుకోండి, మొత్తం ఇంపోర్ట్ యూనిటే ఇంపోర్ట్ చేస్తాం. ఓకే, ఫోల్డబుల్ అనుకుంటే యూనిట్ ఇంపోర్ట్ అవుతుంది. కస్టమర్ ప్లేస్ ఇన్స్టాలేషన్ హార్డ్లీ 1 day పడుతుంది అంతే. ఓకే, ఇన్స్టాలేషన్ ఓన్లీ 1 day పడుతుంది. ఓకే, అదే కంటైనర్ ఆప్షన్ తీసుకుంటే కంటైనర్ అనుకుంటే ఒక 2 to 3 days పడుతుంది. సైజ్ కస్టమర్ రిక్వైర్మెంట్ సైజ్ ని బట్టి ఉంటుంది. ఓకే, బేసిక్ సైజ్ కంటైనర్ లో బేసిక్ సైజ్ 10x20 సైజ్ వస్తుంది. ఓకే, ఆ ఉన్న స్క్వేర్ ఫీట్ అనేది స్క్వేర్ ఫీట్ లెక్క కస్టమర్ డిజైన్ బట్టి కాస్టింగ్స్ అలా వస్తుంది. సో ఇప్పుడైతే మాకు ఒక మంచి డబుల్ బెడ్రూమ్ చూపించారు, అండ్ ఓపెన్ కిచెన్ అండ్ హాల్ ఇవన్నీ చూపించారు కదా. ఇందులోనే ఎవరైనా ఇదే సేమ్ మెటీరియల్ తో ఒక సింగిల్ బెడ్రూమ్ కావాలి, లేదంటే ఒక 2 rooms మాత్రమే కావాలి అనుకుంటే ఆప్షన్ కూడా ఉంది. ఓకే, కస్టమర్ రిక్వైర్మెంట్ ఏదైనా ఉందో మేము క్లారిఫై చేస్తాం. సింగిల్ రూమ్ నుంచి 4 bedroom వరకు చేస్తాం. సో దాని సైజెస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయండి? బేసిక్ సైజ్ అనేది 10x20 సైజెస్ 200 SFT నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే,
చాలా లావిష్ గా కనిపిస్తుంది బయట నుంచి చూస్తుంటే. ఏంటి దీని స్పెషాలిటీ? దీన్ని స్పేస్ క్యాప్సూల్ హౌస్ అంటారు. ఓకే. ఇది మొత్తం అంటే స్పేస్ లో ఏ మెటీరియల్ అయితే ఉంటుందో ఆ మెటీరియల్ తో తయారు చేసిన కంటైనర్ అన్నమాట ఇది. ఓ. ఇది మొత్తం రిచ్ లుక్ ఉంటుంది. ఏదైనా ఫార్మ్ హౌసెస్ గట్టి వీటన్నిటికి అంటే కొంచెం రిచ్ లుక్ గా ఉంటుంది అనమాట. అది యూజ్ చేసుకోవచ్చు. ఓకే. సో బయట నుంచి చూస్తేనే చాలా రిచ్ లుక్ గా ఉంది. సో ఏంటండి ఇది, ఈవెన్ దాని లాక్ కూడా చాలా స్పెషల్. లాక్ కూడా స్పెషల్ టచ్ లాక్ వస్తుంది. ఫింగర్ సెన్సర్, పాస్వర్డ్, ఓకే, కీ మళ్ళీ ఉంటుంది. ఫార్మ్ హౌసెస్ లో ఇది మోర్ సెక్యూర్డ్ గా ఉంటుంది. సెక్యూర్ గా ఉంటుంది. yes. మొత్తం అంతా టఫ్ అండ్ గ్లాస్ వస్తుంది మీకు. ఇన్నర్ లోపలికి వెళ్ళి చూద్దాం. ఇన్నర్ కూడా బాగుంటుంది. వావ్. దీని ఇంటీరియర్ అంతా సెపరేట్. ఇదంతా కర్టన్స్, రిమోట్ సెన్సర్ వస్తుంది, పైన సన్ రూఫ్ ఉంటుంది. ఓ, ఈ కర్టన్స్ ఇంకా మనతో చేత్తో ఏం పని చేత్తో పని లేదు, రిమోట్ సెన్సర్స్ ఉంటాయి. ఓకే. సో రిమోట్ సెన్సర్స్ తోనే కర్టన్ మేనేజ్ అవుతుంది. ఓకే, ఒకసారి చూపించండి చూద్దాం కర్టన్స్ ఎట్లా మేనేజ్ అవుతాయి అనేది. చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. రిచ్ లుక్ కావాలి ఫార్మ్ హౌసెస్ లోని అంటే దీనికి వెళ్తారు. ఓకే, చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. సో ఇంత టెక్నాలజీ ఉందా అని అనిపిస్తుంది చూస్తుంటే. అండ్ ఇదంతా కూడా ఫాల్ ఇన్ జనరల్ గా మనం ఇంట్లో చూస్తుంటే ఇదంతా ఫాల్ సీలింగ్ చూస్తుంటాం. సో ఇదేంటి స్పెషాలిటీ? ఈ ఫాల్ సీలింగ్ ఇది కూడా WPC ప్యానెల్స్ కానీ దానికన్నా నీట్ ఫినిషింగ్ తోనే వస్తుంది. అవును, చాలా నీట్ గా ఉంది ఫినిషింగ్ కూడా. ఓకే. సో ఇవి సేమ్ ఫాల్ సీలింగ్ లో ఉండే LED లైట్స్ సేమ్ ఫాల్ సీలింగ్. ఓకే. అండ్ ఇందాక మీరు అన్నారు రూఫ్ కూడా ఇక్కడ చాలా స్పెషల్ అండి, స్పేస్ క్యాప్సూల్ కి సన్ రూఫ్ వస్తుంది. అవునా? సో ఒకసారి చూసేద్దాం మనం కూడా. సన్ రూఫ్ అంట. సో ఇంత చిన్న దాంట్లో ఇన్ని స్పెషాలిటీస్ చూపిస్తున్నారు. అసలే ఇందులో ఫుల్ టు ఫుల్ మంచి వెంటిలేషన్ ఉంది. ఇంకా సన్ రూఫ్ వర్షం పడేటప్పుడు బాగా ఎంజాయ్ చేయొచ్చు. పాయింట్ గేట్ కావాలనుకున్నప్పుడు బాగుంటుంది ఇది. సూపర్ సూపర్. చూస్తున్నారా సన్ రూఫ్ కూడా. ఉన్న స్పెషాలిటీస్ అన్ని దీనికే యాడ్ ఆన్ చేశారా ఏంటి? డన్. ఇది సన్ రూఫ్ స్పెషాలిటీ. ఇంకేమున్నాయండి దీంట్లో? దీనికి అన్ని సన్ రూఫ్ ఉన్నది. కార్డ్ కావాలంటే కార్డ్ యాక్సెస్ ఉంటుంది. కార్డ్ యాక్సెస్ దేనికి? దీని లోపలికి వచ్చిన తర్వాత. ఓకే. అంటే మనం హోటల్స్, స్టార్ హోటల్స్ లో చూస్తుంటాం చూడండి. అవును, అలాగే కార్డ్ యాక్సెస్ కూడా ఉంటుంది. అండ్ ఇదంతా కూడా బై పవరేనా రన్ అయ్యేది? బై పవరేనా ఉంటుంది. సో ఇక్కడ కూడా ఒక కబోర్డ్స్ ఇచ్చారు. ఓకే. సో లివింగ్ ఏరియా లాగా ఇచ్చారు, సింగిల్ రూమ్ కాబట్టి. ఇక్కడ చిన్న కబోర్డ్స్ అనేవి కూడా ఇచ్చారు. డన్. అండ్ ఇది వాష్రూమ్. ఇది వాష్రూమ్. సో ఇవి కూడా కబోర్డ్స్ ఏనండి? ఇవి కబోర్డ్స్. ఇదంటే పవర్ యూనిట్ అన్నమాట. ఓకే. సో పవర్ యూనిట్ కూడా ఇందులోనే ఇచ్చేసారనమాట. జనరల్ గా ఇంట్లో చూస్తుంటాం ఇట్లాంటి యూనిట్స్. ఇప్పుడు స్పేస్ హౌసెస్ కూడా పెట్టేశారు. ఏంటి ఇన్ని గనం పెట్టారు? ఇదంతా ఏసీది ఒకటి, దెన్ రూఫ్ టాప్ సన్ రూఫ్ ఒకటి, ఇలాగ అన్ని కనెక్షన్స్ అన్ని ఇందులోనే ఉంటాయి. సో ఇది కూడా చాలా నీట్ గా ఫినిష్ చేశారు. అసలు ఇది ఉన్నట్టు కూడా తెలియదు. నేను ఫస్ట్ చూసి ఇది ఏదో కబోర్డ్ అని అనుకున్నాను, కానీ కబోర్డ్ కాదని తర్వాత కబోర్డ్ వస్తుంది. సో ఇవి 2 కబోర్డ్స్ ఇచ్చారు. డన్. అండ్ ఇక్కడికి వచ్చేసరికి వాష్రూమ్. ఇక్కడ వాష్రూమ్ కూడా చాలా డిఫరెంట్ గానే కనిపిస్తుంది. సో వాష్రూమ్ ఏంటండి చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది వాష్రూమ్. గీజర్ కూడా పాయింట్ సర్వీస్ ఇచ్చారు ఇక్కడ. ఇందులో గీజర్ పాయింట్ కూడా ఉన్నది. సూపర్ సూపర్. గీజర్ పాయింట్, వాష్ ఏరియా, షవర్ ఏరియా, హెయిర్ డ్రైయర్ గేట్ వస్తుంది ఇక్కడ. హెయిర్ డ్రైయర్ కూడా ఇచ్చారు. సో ఏది హెయిర్ డ్రైయర్ పైన? గీజర్ పాయింటే ఇందులో ఇచ్చారని ఆశ్చర్యపోయాం. విత్ మళ్ళీ హెయిర్ డ్రైయర్ కూడా ఇచ్చేసారా? సో ఇదనమాట. ఎంత నీట్ ఫినిషింగ్ ఉంది చూసిండ్రా. అండ్ చాలా స్టైలిష్ గా ఉంది. అండ్ ఇక్కడ కింద ఫ్లోర్ చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది. ఇవన్నీ టైల్స్. ఓకే. సో వాటర్ ఎగ్జిట్ అంతా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. వాటర్ ఎగ్జిట్ అంతా. ఓకే. వాటర్ ఎగ్జిట్ అంతా కూడా అందులో నుంచి వెళ్ళిపోతుంది. కింద మనం డ్రైనేజ్ ఇచ్చుకోవాలి. ఓకే. కింద డ్రైనేజ్ పాయింట్ ఇస్తే సరిపోతుంది. సో ఇక్కడ వచ్చేసి టచ్ గ్లాస్ వస్తుంది. ఇంకా టచ్ గ్లాస్. సో అది కూడా కలర్స్ ఉన్నట్టుంది. 3 కలర్స్ వస్తాయి. ఓకే. సో టచ్ గ్లాస్ విత్ కలర్స్, 3 కలర్స్ అంటే. సో కంప్లీట్లీ ఒక వర్డ్ లో చెప్పాలంటే ఈ స్పేస్ క్రాఫ్ట్ అనేది ఒక సింగిల్ వర్డ్ లో ఆటోమేటిక్ హౌస్ లాగా ఉంది. ఉన్న టెక్నాలజీ అంతా ఇక్కడే వాడేసినట్టున్నారు.
వాష్ ఏరియా అదే పరిస్థితి ఉంది, అండ్ బాత్రూమ్స్ అదే సిచ్యువేషన్స్, అండ్ కర్టన్స్, అండ్ పైన చూసారు కదా మీరు ఇందాక ఓపెన్ ఏరియాకి సంబంధించి ఎవ్రీథింగ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అయితే ఇన్ జనరల్గా ఇన్ని ఫెసిలిటీస్ మ్యాక్సిమం ఇచ్చుకుంటారు, కానీ ఇన్ జనరల్గా వర్షం పడే టైంలో ఏంటి? వర్షం పడే టైంకి ఏం మొత్తం అంతా సౌండ్ ప్రూఫే కదా, ఓకే మొత్తం సౌండ్ ప్రూఫ్ గ్లాసెస్, మీకు వర్షం పడినట్లు కూడా తెలియదు లోపలికి. ఓకే, సో ఇది ఓన్లీ జస్ట్ లివింగ్ ఏనా, లేదంటే ఓన్లీ ఇక్కడ లివింగ్, ఓన్లీ లివింగ్, ఎక్కడ కిచెన్ ఇది? కిచెన్ గిటం ఉంటది, కొంచెం లెంత్ ఎక్కువది తీసుకోవాలి. సో ఇందులో కూడా మనకి కిచెన్ అరేంజ్ కిచెన్ అరేంజ్ చేసుకోవచ్చు, చేసుకోవచ్చు, అందులో ఏం ప్రాబ్లం ప్రాబ్లం లేదు. ఓకే, సో అండ్ ఇందాక మీరు మాకు ఫోల్డబుల్ చూపించినప్పుడు ఇది కూడా వాటర్ ప్రూఫ్ అండ్ రస్ట్ ఫ్రీ అని చెప్పారు. సో మరి దీని ఇది కూడా మొత్తం అంతా మేడ్ ఆఫ్ అల్యూమినియం బాడీ, ఇదంతా వస్తుంది, పూర్తిగా రస్ట్ ప్రూఫ్ ఇది. ఓకే, సో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మళ్ళీ దీనికి సంబంధించిన మెయింటెనెన్స్ ఏమైనా ఉంటుందా? లేదండి, పెద్దగా మెయింటెనెన్స్ ఏమీ ఉండవు. ఓకే, ఒకవేళ ఏదైనా సర్వీస్ ఉన్నా మేము ఇస్తాం సర్వీస్. ఓ సర్వీస్ మీద. సో మరి దీని లైఫ్ టైం ఎంత అండి? దీన్ని 50 years లైఫ్ అండి, క్యాప్సూల్ 50 years లైఫ్. షూర్ కదా? 50 years లైఫ్ ఇస్తున్నారు. సో మరి బేసిక్ మోడల్ ఏమైనా ఇంట్రడ్యూస్ చేస్తున్నారా? ఇదైతే చాలా లావిష్ గా ఉంది. సో దీంట్లో స్టార్టింగ్ ప్రైస్ ఏంటండి? దీంట్లో బేసిక్ మోడల్ ఉంది, స్టార్టింగ్ ప్రైస్ 16 lakhs నుంచి ఉంటుంది. ఓకే, సో ఈ ఇప్పుడు మనం చూసేది 16 lakhs. ఓకే, ఇంకా ఎక్స్టెండ్ చేసుకోవాలి అని చేసుకున్నప్పుడు ఆ కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి ఆ కాస్టింగ్ అనేది వస్తుంది. ఓకే, సో మరి ఇది మేకింగ్ ఎక్కడ జరుగుతుంది? ఇదంతా ఇంపోర్ట్ చేసుకుంటాం, అవుట్ సైడ్ అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి ఇంపోర్ట్ చేస్తాం. ఇక్కడ నుంచి అండి ఇంపోర్ట్? ఇది యాక్చువల్గా థైవాన్ అటు సైడ్ నుంచి వస్తుంటాయి. ఓకే, సో మరి ఒకసారి కస్టమర్ బుక్ చేసుకున్న తర్వాత ఆర్డర్ ప్లేస్ చేసుకున్న తర్వాత ఎన్ని డేస్ పడుతుంది? 45 days మినిమం టైం అయితే పడుతుంది. ఓకే, 45 days. 40 to 45 days టైం పడుతుంది. అండ్ దాంతోపాటు 45 days టైం పడతారు. మరి ఇన్స్టాలేషన్కి టైం ఎంత అండి? ఇన్స్టాలేషన్ ఏమి ఉండదు, అది కూడా 1-2 daysలోనే టైం పడుతుంది ఇన్స్టాలేషన్. ఓకే, సో ఇంకా మోర్ ఏదైనా అడిషనల్గా యాడ్ ఆన్ చేసుకోవాలి అంటే దీనికి ఆప్షన్స్ ఇస్తాం. సో ఇదనమాట చాలా స్పెషల్ హౌసెస్ సంబంధించి. అండ్ దాంతోపాటు చెప్పే కదా, ఇల్లు కట్టుకోవడం కాదు, ఆర్డర్ చేస్తే మన ఇంటి ముందు వచ్చి వాలేసే ఇల్లులు అనమాట ఇవన్నీ. సో వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇదే. అండ్ ఇక్కడ వాడుతున్న హై టెక్నాలజీ అండ్ దాంతోపాటు ఇప్పుడు ఉండే మోడర్న్ లైఫ్ స్టైల్కి చాలా సూటబుల్గా ఉండే హౌసెస్ అనమాట ఇవన్నీ.